వెల్కమ్ టు మమ్మీస్ కిచెన్. ప్రేమతో మీ స్వప్న. అమ్మ ఒక అద్భుతం, దేవుడిచ్చిన వరం. అందుకే అమ్మకి మనం ఎంత పెద్దవాళ్ళైనా కూడా ఇంకా చిన్న పిల్లల్లానే కనిపిస్తాం. ఈ రోజు మన సెగ్మెంట్ లంచ్ బాక్స్. లంచ్ బాక్స్ లో మనం చేస్తున్న రెసిపీ స్పినాచ్ రైస్ ఇంకా బటర్, క్యారెట్ అండ్ బీన్స్ అండి. పిల్లలకి జనరల్ గా మనం ఒక సలాడ్ అయినా లేదా ఒక వెజిటేబుల్ లేదా ఫ్రూట్ ఇస్తూ ఉంటాం కదా లంచ్ బాక్స్ లో. ఈ రోజు ఎప్పుడు ఇచ్చినట్టుగానే వెజిటేబుల్స్ తో పాటు కొంచెం వెన్న వేసి వాళ్ళకి ఇష్టం ఉన్న విధంగా చేస్తున్నాం. మరి ఇంకెందుకు ఆలస్యం, ప్రాసెస్ లోకి వెళ్దామా? స్పినాచ్ రైస్ చేయడానికి ముందుగా నేను పిల్లల కోసం చేస్తున్నాం కాబట్టి పాలకూరని కట్ చేసి వేయట్లేదండి. పాలకూరని నేను కొంచెం పేస్ట్ చేసి పెట్టుకున్నాను. ఫస్ట్ మనం స్పినాచ్ రైస్ చేయడానికి ముందు గిన్నె కొంచెం వేడెక్కిన తర్వాత ఇలాంటి రైస్లు ఏవైనా చేయడానికి నాన్ స్టిక్ అయితే బాగుంటుందండి. కింద రైస్ మాడకుండా ఉంటుంది కదా. మామూలుగా అల్యూమినియం, స్టీల్ కాకుండా ఇలాంటి నాన్ స్టిక్ అయితే అస్సలు మాడకుండా మనకి ఇష్టమా తగ్గించడానికి నాన్ స్టిక్ అయితే బాగుంటుంది. కొంచెం నూనె వేసిన తర్వాత జస్ట్ 4 లవంగాలు తీసుకొని ఇందులో వేస్తున్నాం. అలాగే 4 లవంగాలతో పాటు కొంచెం దాల్చిన చెక్క అంటారు కదా, సినమన్ స్టిక్స్, అవి కూడా ఇందులో వేస్తున్నాం. దాల్చిన చెక్క కూడా వేగిన తర్వాత వెల్లుల్లిపాయ ఉంటుంది కదా, గార్లిక్, దాన్ని చిన్నగా కట్ చేశాను. ఏదైనా సరే మనం పాలకూర వండేటప్పుడు పాలకూర కాంబినేషన్ తో మనం వెల్లుల్లి వేస్తే గనక చాలా బాగుంటుందండి. అసలు పాలకూర, గార్లిక్ చేసేటప్పుడు అవి రెండు కలిపి వండామనుకోండి, రుచి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదండి. అంత మంచి కాంబినేషన్ అది. అలాగే అల్లంని కూడా చిన్న ముక్కలు తరిగి ఇందులో వేస్తున్నా. అల్లం కూడా వేసిన తర్వాత సన్నగా తరిగిన పచ్చిమిర్చి అన్నీ వేసిన తర్వాత ఒక్కసారి కలపాలి. ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయలు. నేను ప్రతిసారి సన్నగా ఎందుకు చెప్తున్నానంటే, చిన్నపిల్లలకి ఏది చేసినా సరే కొంచెం సన్నగా తరిగి ఇవ్వండి. ఉల్లిపాయలు కూడా వేసి కొంచెం మంచిగా వేగాలి. ఉల్లిపాయలు మంచిగా తొందరగా వేగాలంటే కొంచెం ఉప్పు వేయాలి. మీరు తీసుకునే అన్నంకి ఎంత సరిపడుతుందో అంత ఉప్పు వేయండి. పిల్లలకి లంచ్ బాక్స్ పెట్టేటప్పుడు మనం లవంగాలు, దాల్చిన చెక్క వేసాం కదా, అవి తీసి పెట్టడానికి ట్రై చేయండి. ఎందుకంటే వాళ్ళు స్పూన్తో తింటారు, అది కూడా స్కూల్లో అందరితో పాటు కలిసి తింటూ ఉంటారు కదా, గబగబా తింటారు. అప్పుడు లవంగాలు ఏమైనా వాళ్ళకి తగిలితే కొంచెం కారంగా ఉంటుంది కదా, పిల్లలు ఇష్టంగా తినరు. లంచ్ బాక్స్లో పెట్టేటప్పుడు మటుకి లవంగాలు, దాల్చిన చెక్కని తీసి పక్కన పెట్టేసి అన్నం పెట్టండి. చూడండి, ఉల్లిపాయలు కొంచెం బ్రౌన్ కలర్ అయిన తర్వాత ఇందులో కొత్తిమీర. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేస్తున్నాను. మళ్ళీ చివరిలో కొంచెం కొత్తిమీర వేసుకుందాం. మనం పాలకూర ఒక్కటే వేసి రైస్ వండామనుకోండి, అది మొత్తం గ్రీన్ కలర్గా ఉంటుంది, చూడ్డానికి కళ్ళకి ఇంపుగా ఉండదు కదా. అందులో కొంచెం స్వీట్ కార్న్ వేసామనుకోండి, చూడ్డానికి బాగుంటుంది, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఎందుకంటే పిల్లలందరికీ కార్న్ అంటే చాలా ఇష్టం కదండి. అందుకే నేను ఫ్రెష్ కార్న్ తెచ్చుకున్నాను. ఆల్రెడీ కుక్డ్ అండి, చాలా సాఫ్ట్గా ఉంది. ఇందులో మొక్కజొన్నలు వేసేసాను. మొక్కజొన్న కూడా కొంచెం వేగిన తర్వాత బియ్యంలో ఉన్న నీళ్ళన్నీ తీసేసి ఫస్ట్ మనం బియ్యం వేద్దాం. బియ్యం ఆల్రెడీ ఒక 1/2 అవర్ నాని ఉన్నాయండి. అందుకే మరీ ఎక్కువగా నీళ్లు పోయాల్సిన అవసరం ఏం లేదు, తొందరగా కూడా అన్నం ఉడికిపోతుంది. 1 బౌల్ బియ్యంకి 2 బౌళ్ళ నీళ్ళు. ఇప్పుడు బియ్యం ఉడికే వరకు కొద్దిసేపు మూత పెట్టుకోవాలి. ఇప్పుడు మూత పెట్టిన తర్వాత కొంచెం ఉడికిన తర్వాత అప్పుడు మనం పాలకూర పేస్ట్ని అందులో యాడ్ చేసుకుందాం. చూడండి, పైన మొక్కజొన్నలు తేలుతూ ఉన్నాయి, అన్నం కూడా ఉడుకుతూ ఉంది కదా. అయితే ఈ ఉడుకుతున్న అన్నంని తీసి ఈ స్టవ్ మీద పెట్టుకుందాం. బటర్తో వెజిటేబుల్స్ కూడా పిల్లలకి ఇద్దామని చెప్పాను కదా, అది క్యారెట్ ఇంకా బీన్స్ కూడా. జనరల్గా పిల్లలు క్యారెట్ తింటారు కానీ బీన్స్ని అంత ఇష్టంగా తినరు. అందుకని వాళ్ళకి ఇష్టపడే విధంగా మనం బీన్స్ ఇద్దాం. ఇందులో కొంచెం వెన్న వేసిన తర్వాత ఇందులో కొంచెం నీళ్ళు. ఎందుకంటే క్యారెట్ ఇంకా బీన్స్ కూడా సాఫ్ట్ అవ్వాలి కదా, పిల్లలు తినడానికి ఈజీగా ఉండాలి కాబట్టి ఇందులో కొంచెం నీళ్ళు, మరీ ఎక్కువ కాదు, ఓన్లీ వెజిటేబుల్స్ సాఫ్ట్ అవ్వడానికి మటుకే.
మరి ఎక్కువ నీళ్లు వేసామనుకోండి ఆ నీళ్లు మనం పడేయాల్సి వస్తుంది. అసలు సిసలైన విటమిన్స్, వాళ్ళకి కావాల్సిన మినరల్స్ అన్నీ ఆ నీళ్ళలోనే ఉంటాయి. అందుకని కొంచెం నీళ్లు వేసుకున్నారనుకోండి ఆ నీళ్ళన్నీ వెజిటేబుల్స్లోకి వెళ్ళిపోతాయి, కాబట్టి పిల్లలు తింటారు. నీళ్లు వేసిన తర్వాత పిల్లలకి ఇష్టంగా తినాలంటే కొంచెం చక్కెర వేయాలి. ఇందులో కొద్దిగా చక్కెర వేసాం కాబట్టి మరి ఎక్కువగా సాల్ట్ వేయకుండా కొంచెం ఇలా లైట్గా అలా సాల్ట్ వేసి ఒక్కసారి ఇలా కలుపుకొని ఇందులో అన్ని క్యారెట్స్ అన్నీ వేసేద్దాం. క్యారెట్స్తో పాటు బీన్స్ కూడా. ఇప్పుడు బాగా ఉడుకుతున్నాయి కదండి. వెజిటేబుల్స్ మనం డైరెక్ట్ గా ఇస్తే పిల్లలు తినరు కాబట్టి ఇలా కొంచెం చక్కెర, కొంచెం ఉడకబెట్టి సాఫ్ట్ గా ఇస్తే పిల్లలు తింటారు. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, పిల్లలకి లంచ్ బాక్స్ ఇచ్చినా సరే, ఇంట్లో ఉన్నప్పుడు లంచ్ ఇచ్చినా కూడా పిల్లలకి కంపల్సరిగా 60% వెజిటేబుల్స్ వచ్చేలాగా చూస్తూ ఉండండి. ఎందుకంటే చిన్నప్పటి నుండి మనం ఎలా అలవాటు చేస్తే పిల్లలకి అలాగే అవుతుంది. పోనీలే ఇప్పుడు చిన్న పిల్లలు కదా వెజిటేబుల్స్ ఏం తింటారు, కొంచెం పెద్దయ్యాక అలవాటు చేస్తాను అంటే అస్సలు అలవాటు అవ్వదండి. ఎందుకంటే చిన్న పిల్లలకి ఏదైనా సరే మనం చిన్నప్పటి నుండి అలవాటు చేస్తూ ఉంటే వాళ్ళకి బాగా అలవాటు అవుతుందండి. ఇప్పుడు అన్నం కూడా 75% ఉడికింది కదా, దీంట్లో మనం ముందుగానే బాయిల్ చేసి పెట్టుకున్న పాలకూర పేస్ట్ని ఇందులో వేసేసి ఒకసారి బాగా కలిపిన తరువాత మళ్ళీ మనం ఒకసారి మూత పెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి, గ్రీన్ కలర్లో మధ్య మధ్యలో మనకి మొక్కజొన్న కనిపిస్తుంటే ఎంత కలర్ఫుల్గా ఉంది. మళ్ళీ ఒకసారి మూత పెట్టేసి 75% ఉడికింది కదా, తర్వాత 100% రైస్ని కుక్ చేయాలండి. ఇప్పుడు ఇక్కడ వెజిటేబుల్స్ కూడా బటర్ ఇంకా షుగర్ సాల్ట్లో ఉడుకుతున్నాయి. వాటర్ అంతా దగ్గరకు వచ్చే వరకు మన ఈ వెజిటేబుల్స్ని మనం సాఫ్ట్ చేసుకోవాలి. లంచ్ బాక్స్ కోసం మనం స్పినాచ్ రైస్ చేస్తున్నాం కదా, వావ్ చూడండి పొగలు వస్తున్నాయి కదా, కానీ ఇంకా కొంచెం టైం పడుతుంది. అలాగే మూత పెట్టేసి ఒక్కసారి మనం మూత తీస్తే అందులో ఉండి పొగలు ఇలా బయటకు వస్తే అప్పుడు మన స్పినాచ్ రైస్, పాలకూర రైస్ అయిపోయినట్టే. స్పినాచ్ రైస్ చూడడానికి గ్రీన్ కలర్, మధ్య మధ్యలో మొక్కజొన్నలు బాగా కనిపిస్తున్నాయి కదా. అయితే ఈ రైస్ చేసినప్పుడల్లా నేను మా పిల్లలకి చెప్తాను పపాయి రైస్ అని చెప్పి. మనం చెప్పిన దానికన్నా ఇంట్లో ఎక్కువ కార్టూన్స్లో వచ్చే ఆ ప్రోగ్రామ్స్ అయితే బాగా చూస్తూ ఉంటారు కదా, అందులో మా పిల్లోడు పాపాయ్ కార్టూన్ అయితే చాలా ఎక్కువ చూస్తూ ఉంటాడండి. అందులో వాడికి ఆ క్యారెక్టర్లో ఎక్కువ ఎనర్జీ లేకపోయినా, ఎనర్జీ తగ్గిపోయినా కూడా ఒక టిన్లో ఉండే పాలకూర తీసుకొని తాగేస్తాడు. అది తాగిన వెంటనే వాడికి ఫుల్ శక్తి వచ్చేస్తుంది కదా. అందుకే నేను ఈ రైస్ చేసినప్పుడల్లా మా బాబుకి అదే చెప్తా, ఎందుకంటే అందులో పాలకూర ఉంది కాబట్టి. సో వాడు కూడా ఇష్టంగా తింటాడు. తిన్న వెంటనే నేను చెప్తా షో మీ ఓ మజిల్స్ అని, అలా చూపిస్తాడు. చూడండి ఇప్పుడు వెజిటేబుల్స్కి నీళ్ళన్నీ ఇనికిపోయాయి కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వీటిని చల్లార్చాలి. ఇలా వేడివేడివి మనకి బాక్స్లో పెట్టకూడదు, అందుకే ఈ పక్క స్టవ్లో పెట్టేసి ఇప్పుడు చూడండి పైన అన్ని పొగలు వచ్చాయి కదా, మన పాలకూర రైస్ కూడా అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసి ఈ స్టవ్ మీద పెడుతున్నాను. ఇప్పుడు ఒక్కసారి మళ్ళీ కలుపుదాం. పాలకూర అన్నం కూడా చల్లగా అయిపోయే లోపు ఈరోజు నేను లంచ్ బాక్స్లో జామకాయ కూడా పెడుతున్నానండి. ఫస్ట్ జామకాయని మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. ఇలా 4 పీసెస్ కట్ చేసుకున్న తర్వాత జామకాయలు చిన్నపిల్లలకే కాదు పెద్దవాళ్ళకైనా సరే భోజనం చేసిన వెంటనే ఒక జామకాయ తింటే తొందరగా మన తిన్న పదార్థం తొందరగా అరిగిపోతుందండి. మీరు ఎప్పుడైనా గమనించారా? జామకాయ తిన్న వెంటనే మనకు తేపు, బర్బ్స్ బయటకు వస్తాయి కదా, ఆ తేపు తొందరగా వస్తుంది, అంటే తిన్న పదార్థం తొందరగా అరిగిపోతుంది అనమాట. అందుకని పిల్లలకి ఎక్కువగా జామకాయ ఇవ్వడానికి ట్రై చేయండి. చిన్నపిల్లలకి ఎవరికైనా కడుపు కొంచెం టైట్గా ఉంది, వాళ్ళు ఏడుస్తున్నారు, ఇబ్బంది పడుతున్నారు అంటే గనక మీరు ఒక్కసారి ట్రై చేయండి. జామకాయని కొంచెం ఉడకబెట్టి మిక్సీలో వేసి ఆ ప్యూరీ పిల్లలకి తినిపించండి. వాళ్ళ కడుపు చాలా ఫ్రీగా అవుతుంది, వాళ్ళు రిలాక్స్గా ఫీల్ అవుతారు. అందుకే సాధ్యమైనంత వరకు మీరు జామకాయని ఇస్తూ ఉండండి. జలుబు చేస్తుంది, పిల్లలకి ఇవ్వకూడదు, అలాంటి అపోహలు ఏం పెట్టుకోకండి. ఒకవేళ మీరు నిజంగా పిల్లలకి జలుబు చేస్తుంది, జామకాయ వద్దు అనుకుంటే గనక సాయంత్రం 6 లోపల ఇవ్వండి, 6 తర్వాత ఇవ్వకండి ఒకవేళ జలుబు చేస్తుంది అనుకుంటే. ఇప్పుడు ఆల్రెడీ మనం లంచ్ బాక్స్లో జామకాయని పెట్టుకున్నాం కదా, మనం ముందుగానే వండి పెట్టుకున్న స్పినాచ్ రైస్ని, పాలకూర అన్నంని ఇందులో పెట్టుకుందాం. అలాగే సాఫ్ట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్,
పిల్లలకి పెట్టే ముందు ఇలా సాఫ్ట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ ఒక్కసారి మీరు టేస్ట్ చేయండి. ఎందుకంటే మనం వెన్న వేసాం, చక్కెర వేసాం, ఇంకా నీళ్ళల్లో బాగా ఉడకబెట్టాం కదా, అవి చాలా టేస్టీగా ఉంటాయండి. పిల్లలకి పెట్టే ముందు ఒక్కసారి మీరు రుచి చూసి చూడండి, చాలా చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా తినడం అలవాటు చేసుకుంటారండి వెజిటేబుల్స్ని. ఇప్పుడు చూడండి మన టిఫిన్ బాక్స్ ఎంత కలర్ఫుల్గా ఉందో. చూడ్డానికి ఇలా అందంగా ఉంటే పిల్లలు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారండి. చూసారు కదా మరి ఈరోజు మన పాలకూర రైస్, దాంతోపాటు వెన్న వేసి క్యారెట్ ఇంకా బీన్స్ కూడా వాళ్ళకి ఇష్టమైన విధంగా చేసి పెట్టాం కదా. తప్పకుండా నోట్ చేసుకుని రేపు పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు లంచ్ బాక్స్లో ఇవ్వండి. స్పినాచ్ రైస్ విత్ బటర్, క్యారెట్ అండ్ బీన్స్. తయారు చేయు విధానం: ముందుగా బాండీలో నూనె వేడి చేసుకుని అందులో లవంగాలు, దాల్చిన చెక్క, అల్లం వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసి బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత దానిలో కొత్తిమీర, స్వీట్ కార్న్, నానబెట్టిన రైస్ వేసి సరిపడా వాటర్ పోసుకొని సగం వరకు ఉడకనివ్వాలి. తరువాత పాలకూర పేస్ట్ వేసి పూర్తిగా ఉడికే వరకు ఉంచుకోవాలి. ఇప్పుడు మరొక ప్యాన్ లో బటర్, కొద్దిగా వాటర్ మరియు కొంచెం ఉప్పు వేసుకుని అందులో చక్కెర, క్యారెట్ ముక్కలు, బీన్స్ ని ఉడకబెట్టుకోవాలి. ఈ రెండింటిని లంచ్ బాక్స్ లో సర్వ్ చేసుకుంటే స్పినాచ్ రైస్ విత్ బటర్, క్యారెట్ అండ్ బీన్స్ రెడీ. చూసారు కదండి ఈ రోజు మన సెగ్మెంట్ లంచ్ బాక్స్ లో మన లంచ్ బాక్స్ ని ఎంత కలర్ఫుల్ గా అరేంజ్ చేసుకున్నామో. ఇలా ఇస్తే గనక పిల్లలు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారండి. అందుకే రేపు పొద్దున పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు కరెక్ట్ గా ఇలా చేసి పెట్టండి. లంచ్ బాక్స్ ని వాళ్ళకి ఇంటికి వస్తూ ఖాళీగా తీసుకొని వస్తారు. మరి రేపటి మన సెగ్మెంట్ బ్యాక్ ఫ్రమ్ స్కూల్లో మళ్ళీ కలుస్తాను 2:45 మమ్మీస్ కిచెన్ లో ఎంతో ప్రేమతో. బాయ్. బ్యాక్ ఫ్రమ్ స్కూల్లో మనం చేస్తున్న రెసిపీ గుగ్గిళ్ళు. ఆవాలు, జీలకర్ర మరీ ఎక్కువగా కాకుండా కొంచెమే ఇవ్వండి. ఎందుకంటే చిన్నపిల్లలకు కదా, మధ్యలో ఎక్కువ తగులుతుంటే బాగుండదు. కొంచెం తాలింపు ఇవన్నీ బాగా పట్టుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది.